ఇరాన్ అతి ఇరాన్‌లో ఒక గత కొన్ని రోజులుగా అంటే డిసెంబర్ ఎండ్ నుంచి కూడా దారుణమైన పరిస్థితులున్నాయి. రోజు అల్లకల్లోలంగా ఉంది. కొన్ని వందల శవాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. చనిపోయిన శవాలు. తర్వాత మన ఇండియా కూడా చాలా కన్సర్న్‌తో ఉంది. ఎందుకంటే ఇరాన్ గగనతలాన్ని కూడా మూసేసింది. అక్కడి నుంచి ఇండియన్స్‌కి వచ్చే పరిస్థితి లేదు. అక్కడ దాదాపు 3000 మంది విద్యార్థులు మెడికల్ ముఖ్యంగా చాలా మంది ముస్లిం విద్యార్థులు ఉంటారు అక్కడ. కాశ్మీర్ ఇలాంటి ప్రాంతాల నుంచి అక్కడ వెళ్ళి చదువుకుంటుంటారు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధం ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్యలో అమెరికా కూడా అటాక్ చేసింది. ఆ యుద్ధం అప్పుడు కూడా మన కోసం ఇరాన్ గగనతలాన్ని ఓపెన్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం మనం. సో ఇప్పుడు కూడా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన విద్యార్థులు కానీ ఇండియన్ సిటిజన్స్ కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కానీ అప్రమత్తంగా మన విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్తుంది. ఏదైనా అవసరం వస్తే ఎంబసీతో టచ్ లో ఉండమని చెప్తుంది. సో రెడీగా ఉంది. ఏదన్నా వస్తే ఇరాన్ ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళని ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా, ఎందుకంటే మనకి ఇరాన్తో కానీ అటు ఇజ్రాయెల్తో కానీ మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళతో కూడా మాట్లాడి మా పలానా విమానం మాది బయలుదేరుతుంది, మీరు అటాక్ చేయకండి నేను వాళ్ళకి చెప్పొచ్చు, ఇటు అమెరికాతో చెప్పొచ్చు. అలాగా మన దేశం అయితే అప్రమత్తంగా ఉంది కాబట్టి ఇండియన్స్ ప్రజెంట్ అయితే ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇరాన్ లో మాత్రం దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ పాపులేషన్ 9 కోట్లు ఉంటే దాదాపు అందులో సగం వరకు యూత్ ఉంటారు అక్కడ. అంటే మీడియన్ ఏజ్ అంటారు. మీడియన్ ఏజ్ 32 నుంచి 34 ఇయర్స్ అనమాట. యూత్ పాపులేషన్ ఎక్కువ. రెండోది 31 ప్రావిన్స్లు ఉంటాయి ఇరాన్ లో. అందులో 73% అర్బన్ సెంటర్స్ లో నివసిస్తుంటారు. అతిపెద్ద నగరాలు చెప్పాలంటే తెహ్రాన్ అండ్ ఇస్ఫహాన్, ఈ 2 పెద్ద నగరాలు. ఇదేమైందంటే మనకి అక్కడ ఇరాన్ లో 2018 నుంచి కూడా, అంటే గతంలో ట్రంప్ ఉన్నప్పటి నుంచి కూడా తీవ్రమైన ఎకనామిక్ శాంక్షన్స్ అనేవి, ఆంక్షలు అనేవి ఉన్నాయి. అంటే ఇరాన్ ప్రధానంగా ఆయిల్ ఎగుమతుల మీద బతుకుతూ ఉంటది. వాటిని నిలిపేశారు. మనం కూడా గతంలో కొంటుంటే మనం కూడా ఆంక్షలకు భయపడి ఇరాన్ నుంచి కొనడం ఆపేశాం. అలాగే దాంతో రష్యాకి, చైనాకి ఇరాన్ ఆయిల్ అమ్ముతుంది. అయితే దాన్ని కూడా కట్ చేయడానికి చేస్తుంది. మనం కూడా అక్కడ పోర్టుని బాహర్ ఏదో పోర్ట్ ఉంది, ఇరాన్ పోర్ట్ పేరు మర్చిపోయాను. ఆ పోర్టుని జాయింట్ డెవలప్మెంట్ చేస్తుంది. మనం కూడా ఇప్పుడు ఆగిపోయింది అది. సో ఆంక్షల వల్ల ఇరాన్ దెబ్బతింటా వచ్చింది. పైగా యుద్ధాలు, దీని మీద ఖర్చు పెట్టడం, డిఫెన్స్ మీద, దాంతో ఆర్థిక పరిస్థితి కుప్పగోలింది. రెండోది ఇరాన్ లో ఏంటంటే అక్కడ పాలకుల్లో అదేంటంటే 1979లో విప్లవం వచ్చింది అక్కడ షా ప్రభుత్వాన్ని కొలదోసి అలీ ఖమైనీ ప్రభుత్వం రంగంలోకి వచ్చిందనమాట. అప్పటి నుంచి కూడా కరప్షన్ పెరగడం, అక్కడ ఏంటంటే IRGC అంటారు, అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అని. సో వాళ్ళకి పెట్టడం. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్తో పోరాడడం కోసం యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక ఫోర్స్ ని తయారు చేసింది ఇరాన్. అంటే వేరే దేశాల్లో కూడా హమాస్ని వాళ్ళే తయారు చేశారు. తర్వాత లెబనాన్ లో హిజ్బుల్లాని వాళ్ళు తయారు చేశారు. పాలస్తీనా ఫోర్సెస్ ని తయారు చేశారు. ఇలాగా యెమెన్ లో హూతిల్లికి వీళ్ళే ఫండింగ్. ఇలాగ వివిధ దేశాల్లో ఇజ్రాయెల్ని ఎదుర్కోవడానికి వీళ్ళు మిలిటరీ ఫోర్సెస్ ని తయారు చేసి దానికి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని పేరు పెట్టారు. ఈవెన్ సిరియాలో కూడా వీళ్ళకు ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపుల్ని వీళ్ళు తయారు చేశారు. ఈ గ్రూపులకి అంతా ఫండింగ్ ఇవ్వాలి కదా. ఇలాగా ఎకనామీ మీద బర్డన్ పెరిగింది. ఒక పక్క ఆంక్షలు, ఒక పక్క వీళ్ళు ఇజ్రాయెల్తో పోరాడడం కోసం ఈ గ్రూప్స్ కి ఫండింగ్ చేయాల్సి రావడం, ఇంకొక పక్క కరప్షన్. వీటి వల్ల ఏమైందంటే ఇరానియన్ ఎకనామీ అనేది కుప్పగూలింది. ఇప్పుడు దాదాపు 40% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది. ద్రవ్యోల్బణం రేట్లు ఎక్స్ దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు అంతా 100 నుంచి 150%, 200% వరకు పెరిగిపోయినాయి. పైగా అందుబాటులో లేవు. ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ షార్టేజీ. మొన్న జూన్ లో వచ్చినప్పుడు కూడా తెహ్రాన్ వాటి మీద అంతా కూడా బాంబింగ్లు జరగడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా దెబ్బతినేసింది. సో ఇప్పుడు వచ్చి ఈ ఇన్ఫ్లేషన్ అనేది 60% పెరగబోతుంది నెక్స్ట్ ఇయర్ కని వరల్డ్ బ్యాంక్ మొన్ననే ప్రకటించింది. సో వీటి వల్ల ఏమైందంటే ప్రజలకి విపరీతంగా, అంటే నిత్యావసర వస్తువులు లేదు, ఫ్రీడమ్ లేదు.
సో దాంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది బాగా పెరిగిందనమాట. ఫుడ్ ఇవన్నీ కాస్ట్ పెరిగిపోయినాయి. అన్ఎంప్లాయ్మెంట్ దాదాపు 4 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇరాన్లో. అంటే దాదాపు పాపులేషన్ లో సగం మంది నిరుద్యోగులు ఉన్నారు. వేరే వృత్తుల్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ లేదు. దీంట్లో వ్యతిరేకత అనేది మొదలైంది. ఈ వ్యతిరేకత మొదలైనాక వీళ్ళు ఏం చేశారంటే ఆ వ్యతిరేకత వీళ్ళ ఊరేగింపుల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. మిలీషియా వాళ్ళకి ఏంటంటే బసీజ్ మిలీషియా అని అంటారు వాళ్ళు. అంటే ఆ పోలీస్ ఫోర్సెస్ ని బసీజ్ మిలిషియా అంటారు. అది కాకుండా ఐఆర్జీసీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కవర్ అనేది వీళ్ళు, ఆ తర్వాత ప్లెయిన్ క్లోత్ పోలీస్ మ్యాన్ వీళ్ళు అటాక్ చేయడం, కొన్ని చోట్ల అయితే మిషన్ గన్స్ తో పేల్చేయడం. ఆ కమీని ఒక నెలలోనే 2-3 సార్లు అడ్రస్ చేశాడు బయటకు వచ్చి. అతను చెప్పింది ఏంటంటే మేము వీళ్ళని దాని నిరసనకారులను అర్థం చేసుకోగలం కానీ ఆందోళనకారులు అంటే విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళని సహించము అని పదే పదే వార్నింగ్ ఇచ్చారు. దీని వెనక అమెరికా ఉంది, నేపాల్లో, మన ఇక్కడ అదేంటి బంగ్లాదేశ్ లో ఇలాంటి చోట్ల ఎట్లాగైతే వాళ్ళు జంజీ అంటారు కదా, జంజీ జనరేషన్ ని రెచ్చగొట్టి విప్లవాలు ఎలా తీసుకొచ్చారు, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే చాలా చోట్ల ఆందోళనకారులు మసీదులను కూలగొట్టడం, తర్వాత అదేంటి స్టాచ్యూల్ని కూలగొట్టడం, ప్రభుత్వ భవనాల మీద దాడులు చేయడం, చివరికి వీధుల పేర్లు కూడా ట్రంప్ వీధులుగా మార్చేయడం. ట్రంప్ స్ట్రీట్ అని, డొనాల్డ్ స్ట్రీట్ అని ఇలాగ పేర్లు కూడా వీళ్ళు మార్చారు అన్నమాట. అంటే ట్రంపే చేయిస్తున్నాడు ఇవన్నీ అనేది వీళ్ళు చెప్తున్నారు. కానీ అది రెండు కూడా వాస్తవం అవచ్చు. ట్రంప్ కావచ్చు, అమెరికా కావచ్చు, సిఏ వీళ్ళకి దాదాపు 80 దేశాల్లో ఇలాంటి చేశారు గతంలో. ఇప్పుడు కూడా అది ఉండొచ్చు. కానీ అంతర్గతంగా కూడా ఆ దేశంలో సంక్షోభం అయితే ఉంది. అంతర్గతంగా ఫ్రీడమ్ లేదు ఆ దేశంలో. సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఉంది. ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పి గట్టిగా అడిగే పౌరులకు స్వేచ్ఛ లేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి అంటే బయట కారణాలు ఉన్నాయి, ఇంటర్నల్ కారణాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో బీభత్సంగా చంపారు. అయితే ఆ చనిపోయిన సంఖ్య అయితే ఇప్పటి వరకు కరెక్ట్ గా లేదు. కానీ కొంతమంది 12,000 అని, కొంతమంది 20,000 అంటున్నారు. అమెరికాకు సంబంధించిన హెచ్ఆర్ఎన్ఏ అంటే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ అనేది ప్రకటించిన దాని ప్రకారం 2,615 మంది నిన్నటికి చనిపోయినట్టుగా చెప్తున్నారు. 16,700 మందిని అరెస్టు చేశారని చెప్తున్నారు.